బేబీ నాకు అర్జెంట్ గా 500 కావాలి. నా దగ్గర లేవు బేబీ. బేబీ నాకు అర్జెంట్ గా అవసరం ఉంది, నాకు కావాలంటే కావాలంతే. చెప్పే కదా లేవు అని. వెళ్ళు. ఏది నీ పర్స్ చూపించు. నా పర్సనా? ఇదిగో చెక్ చేసుకో. అయ్యో వీటి దగ్గర నిజంగానే డబ్బులు లేవే. నా దగ్గర ఉన్న 500 పర్సులో పెట్టి వాడే ఇస్తున్నట్టు తీసుకుందాం, అప్పుడు వాడికి కూడా ప్రౌడ్గా ఉంటుంది. అరే బేబీ ఇంకో 500 ఉన్నాయి దీంట్లో. ఈ 500 రా, ఇవి నావి కాదు, మా ఫ్రెండ్వి. అవి ఇవ్వనీకే ఇప్పుడు వెళ్తున్నా. అరే మాయా బండి అయిపోయిందిరా. ఎక్కడరా? మార్కెట్ యార్డ్ దగ్గర. వస్తాను. సరేరా. రే ఏమైందిరా? ఏమో మాయా బండి అయిపోయింది. రే క్లచ్ వేర్ తెగిపోయిందిరా. మరి ఇప్పుడు ఎలాగా? బండి తోసుకెళ్దాం పదరా. సరే పద. అరే బండి నువ్వు మాయా బండి అయిపోయింది మాయా. ఇంకేం చెప్పగలవి? నీకు ఏ రకంగా డబ్బులు ఇచ్చా ఆ రకంగా డబ్బులు ఇచ్చి బండి పట్టుకెళ్ళి అంతే. నేను చెప్పింది ఒకసారి వినొచ్చు కదా. నువ్వు ఇంకేం మాట్లాడుకుని నువ్వేం చెప్పిన వినే పరిస్థితులు లేను. అమౌంట్ ఇచ్చి బండి పట్టుకుని అంతవరకే. దట్స్ ఆల్. సరే తీసుకెళ్ళి పదమాయా. రే రవి బండి ఏంటి అలా వదిలేసా? డబ్బులు అయితే ఇస్తాను కదరా. నా దగ్గర ఉన్నామయ్యా, ఇవ్వలేకేంటి? మరి ఏరా? ఇప్పుడు ఇక్కడ నుంచి మన ఇంటికి ఎన్ని కిలోమీటర్లు ఉంది? ఇంటి నుంచి ఒక 8 కిలోమీటర్ ఉంటుందిరా. మనం తోసుకెళ్ళడం కరెక్టా, వాడు నడిపించుకెళ్ళడం కరెక్టా? వాడు నడిపించుకెళ్ళడం కరెక్ట్, కానీ నాకు అర్థం కావట్లేదురా. మాయా ఆ ఢిల్లీ ఎక్కడో కాదు, మా ఇంటి పక్కనే. ఆ ఢిల్లీ ఎక్కడో కాదు, మా ఇంటి పక్కనే. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? పద. భయ్యా కొబ్బరి బండం పార్ట్స్. ఓకే మా. కొంచెం నీళ్ళుండే చూసివరా. అలాగే. కవర్ ఎందుకో? ఇదిగోండి మేడం, 50 రూపాయలు మేడం. ఇందులో నీళ్ళు ఎక్కువ ఉన్నాయి, నీకెలా తెలుసా అన్న? ఆ ట్రిక్ ఏదో నాకు చెప్పచ్చు కదా. ఎవరికి చెప్పకండి మేడం, అన్ని కాయలు ఒకటే, కాకపోతే కస్టమర్ల సాటిస్ఫాక్షన్ కోసం ఒక 2-3 ఇలా అని ఒకటి ఇచ్చేస్తాం, ఒక 2-3 ఇలా అని ఒకటి ఇచ్చేస్తాం. స్వీట్ కావాలా? స్వీట్ కావాలా? స్వీట్ కావాలా? స్వీట్ కావాలా? స్వీట్ కావాలా? స్వీట్ కావాలా? చూసారండి వీళ్ళకి స్వీట్లు వద్దంట, అయినా చేయించారు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? సాయనప్ప క్రికెట్ ఆడదాం. అరే తింటున్నావు? కూసోరా. తిన్నావా? తినలేనా? టైం ఎంత అవుతుంది? 1 అవుతుంది. మరి తిన్నావా? లేవు. పోయి మీ ఇంట్లో తినరాపో. పోయి మీ ఇంట్లో తినరాపో. బేబీ నిన్నేమైందో తెలుసా? ఏమైంది బేబీ? నా ఫోన్ బ్యాలెన్స్ అయిపోయిందని రీఛార్జ్ చేసుకుందామని షాప్ కెళ్ళా. 200 ఇచ్చాను రీఛార్జ్ చేయమని. ఓకే. దొంగ సచ్చినోడు నా నెంబర్ అడిగాడు. అప్పుడే నాకు అర్థమైంది వాడు నన్ను ట్రై చేస్తున్నాడని. అందుకే రాంగ్ నెంబర్ ఇచ్చేసాను. తిక్కు కుదిరింది అదోకి. బిల్లా అమ్మ 1000 రూపాయలు అయిందా? మావాడు ఇస్తాడన్న. నేను ఎందుకు ఇస్తా? ఈ భయ ఎందుకు గలీజ్ చేస్తున్నావు? అరే నేను ఎందుకు ఇవ్వాలి చెప్పు. అరే ఇంత కంజూస్ లెక్కలు చేస్తున్నాను బా. ఎప్పుడు నేనే కట్టుకుంటా కదా, ఇప్పుడు నువ్వు కట్టు. ఎందుకు ఇవ్వాలి? అసలు ఎవరు నువ్వు? మీద ఇంట్లో వంట చేయడానికి ఏమీ లేదు. నిన్న చేసిన అన్నం రసం కొంచెం ఉంది, తింటావా? సరే నాన్న. నాన్న మొత్తం అయిపోయింది, నువ్వేం తింటావు? సారీ నాన్న. నా కోసం బిర్యానీ, తందూరి చికెన్ ఆర్డర్ పెట్టుకున్నాను.
అయ్య బాబు ఏంటి ఇప్పటికే 3వ ప్లేట్ తినేస్తున్నాడు. మావయ్య ఈరోజు నువ్వు బిల్ కట్టారా? రేపు నేను కట్టేస్తానే. సరే. A few moments later. అన్న బిల్ ఎంత అయింది? 350 తమ్ముడు. 350యా? రేపు పొద్దున కట్టేస్తాడు. నువ్వే కదా రేపు పొద్దున కట్టేస్తాను పదా. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగన కొడుకులండి. దొంగన ఎవరిని నమ్మడానికి వీల్లేదు, ఎవరిని నమ్మడానికి వీల్లేదు. హలో, ఎక్కడున్నా? నేను ఆఫీస్లో ఉన్నాను రా. నేను మళ్ళీ తర్వాత కాల్ చేయనా? బిజీగా ఉన్నాను కొంచెం. దాని దేవుంది కానీ నువ్వు వచ్చిన రెస్టారెంట్కే మేము వచ్చావు. నేను వెనక టేబుల్లోనే కూర్చున్నావు. ఇందాంచి సహర్ష్ గారు అడుగుతున్నాడు నానేం తింటున్నారు, నాకు అది కావాలి అని. అదేంటి చెప్పా కొంచెం. అన్నా పనుందన్నావుగా అన్న షాప్లా. సరే ఇప్పుడైతే నువ్వు పని చేసుకో. సీట్ వచ్చిన తర్వాత నేను జీతం మాట్లాడతా. సరే అన్న. అరే తమ్ముడు నువ్వేంటి ఎక్కడున్నా? ఆ రోజుల్లోనే చెప్పాగా అన్న బిజినెస్ పెడతా సెట్ అయిపోతా అని. మీరు ఎవ్వరు నమ్మలే అన్న. అరే తమ్ముడు షాప్ ఓనర్ ఇతనేరా? చెప్పులున్నాయా? మేడం లేదు మేడం, చపాతీలు ఉన్నాయి. ఎన్ని పార్సల్ కట్టాలో చెప్పండి. చెప్పుల షాప్కి వచ్చి చెప్పులు ఉన్నాయని అడుగుతలేదు మేడం. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. ఇందులో 7 నెంబర్ ఉందా? ఉంది మేడం. సరే ఇవ్వు. మేడం 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 ఏంటిది? పైసలు 1 అవర్ లో తెచ్చిస్తా. చిన్న ఫంక్షన్ ఉంది. బాబా పర్సు కొని నాకు బాగా నచ్చింది. ఎంతనే? 25,000. సరే ఆర్డర్ పెడతా. అబ్బా నిజంగా ఆర్డర్ పెడతా? అయితే ప్రతి నెలలో ఇంటి ఖర్చు 15,000 రూపాయలు ఖర్చు అవుతుంది కదా. ఈసారి నువ్వు చూసుకో. నా దగ్గర కావని పైసలు ఎక్కడి? నా దగ్గర ఉన్నాయి 50 రూపాయలు. నీ ఉన్న 50 రూపాయల పర్సులో పెట్టుకోవడానికి 25,000 రూపాయల పర్సు కొనియాలి ఇప్పుడు నేను నీకు. ఆంటీ కొంచెం వాటర్ ఇవ్వరా? ఆంటీనా? మా ఇంట్లో వాటర్ అయిపోయినాయి, లేవు. ఆంటీ అంట ఆంటీ. అక్క కొంచెం వాటర్ ఇవ్వవా? నా బంగారు తల్లి రానన్నారా? వాటర్ ఎందుకు నాన్న? స్ప్రైట్ తాగు. అమ్మా బండి పక్క కాపు. సరే సార్. ఏది లైసెన్స్ చూపెట్టమ్మా. బండ్లు ఉంది సార్, చూపిస్తా. అరే వాడు పోతాడు, వాడు పట్టుకోరి. ఎంతసేపు ఇంకా? 1 నిమిషం సార్. సార్ సరే ఆర్సీ చూపెట్టమ్మా. ఇన్సూరెన్స్ ఏదమ్మా? చూపిస్తా సార్. అన్నీ ఉన్నాయి కానీ హెల్మెట్ ఏదమ్మా? చేంజ్ లేదా మన దగ్గర? ఎక్స్క్యూజ్ మీ, మీ దగ్గర 500 చేంజ్ ఉందా? సారీ అండి లేదు. మీకు ఎంత అమౌంట్ కావాలి? 200. ఓ ఇదిగోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. పర్లేదండి, మీరు ఏ ఏరియాలో కదా ఉంటారు? నాకు తెలుసు, నేను తర్వాత వచ్చి తీసుకుంటానండి. థ్యాంక్ యూ అండి. అదే వారం రోజుల నుంచి ఫాలో అవుతున్నావు కదా, నువ్వు ఏదో చెప్పలేకపోతున్నావు, అందుకే నేనే ప్రపోజ్ చేస్తున్నా. ఐ లవ్ యూ టూ. చిచ్చి, ఎవరు చెప్పారు నేను దానికోసం వచ్చానని? మీరు నాకు 200 ఇవ్వాలి కదా, దానికోసం తిరుగుతున్నాను. చూస్తే చూస్తారు, నవ్వితే నవ్వుతారు, కానీ 200 ఇవ్వాలని మాత్రం మీకు గుర్తుండట్లేదు. ఇదిగో 500, దీనిలో 300 వడ్డీ కూడా తీసుకోపో. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद